అధికారంలో ఉన్న పదవులు వచ్చాయి, ఎంజాయ్ చేస్తా ఉంటే కుదరదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఊరుకునేదే లేదు. ప్రతి విషయంలో జవాబుదారీగా ఉండాల్సిందే, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సిందే. ఇప్పటికైనా తీరు మార్చుకోండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, విపక్షాల స్పీడ్ కి బ్రేక్ వేసేలా పార్టీ ఎమ్మెల్యేలకు టాస్క్ ఇచ్చారు సీఎం. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తేందుకు బలమైన వ్యూహంతో ముందుకు వచ్చింది బీఆర్ఎస్. గవర్నర్ ప్రసంగం నుంచే తన పోరాటం షురూ చేసింది గులాబీ దళం. కాంగ్రెస్ సైతం తేల్చుకుందాం అంటోంది. అయితే బీఆర్ఎస్ విమర్శలకు అదే స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి కౌంటర్ రాకపోవడంపై రేవంత్ రెడ్డి ఫుల్ సీరియస్ గా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్లకు రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. ఇది పద్ధతి కాదని మందలించడంతో పాటు తీరు మార్చుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం స్పందించడం లేదు, నోరు మెదపడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు చెక్ పెట్టేలా సభ్యులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. సభకు సభ్యులందరూ ఖచ్చితంగా హాజరై ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదని, అయితే ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అంశంపై తప్పకుండా మాట్లాడాలని సూచించారు. అంశాల వారీగా ప్రిపేర్ అయ్యి సభకు రావాలని తెలిపారు. సభకు వచ్చిన వారు మధ్యలో వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. సభ్యుల హాజరుపై ప్రభుత్వ విప్లు పర్యవేక్షించాలని సూచించారు. మరోవైపు ఈ 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ విపక్షాల విమర్శలకు ధీటుగా బదులివ్వాలని ఆదేశించారు. మరోవైపు ఎమ్మెల్యేల అందరి జాతకాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో తన దగ్గరున్నాయన్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతా, ఇప్పటికైనా పనితీరు మెరుగుపరుచుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ స్పీడ్ కు బ్రేక్ వేసేలా టాస్కులిచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెడీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి.